ఇక ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో కమిటీ కుర్రాళ్ళు ఒకటి. వెస్ట్ గోదావరి జిల్లా పురుషోత్తమపల్లి అనే పల్లెటూరులో జరిగే యంగ్ అండ్ సీనియర్ అనే వ్యక్తుల మధ్య జరిపేది పొలిటికల్ కథ అన్నమాట. ఈ ఊరిలో ప్రతి ఏటా జరిగే అమ్మవారి జాతరకి ఊరిలో ఉండే కొందరు స్నేహితులు సూర్య, యశ్వంత్, పెండ్యాల, విలియం, అశ్విత్, రుచి అనే కొంతమంది స్నేహితులు ఇంకా కొన్ని పాత్రలు నరసింహ, శివ, మామూల అనే అపశకునం ఎదురవుతుంది. కాగా దీని మూలంగా ఊర్లో అమ్మవారిని తీసుకెళ్లే సత్తయ్య జీవితంలో జరిగే నష్టమేంటి? ఆ ఊర్లో ఎన్ని ఏళ్ళు నుంచి సర్పంచ్ సాగుతున్న బుజ్జి యువకుడు ఎందుకు తిరిగి సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేస్తాడు? అసలు ఆ ఊర్లో ఈ గ్యాంగ్ చేసే రచ్చ ఏంటి? వీరి మధ్య ఎంతవరకు? ఈ కుర్రాళ్ళు ఇంత కలిసి కమిటీ కుర్రాళ్ళు ఎలా అయ్యారు? ఊర్లో ఆగిపోయిన జాతర కోసం ఏం చేశారు? ఊర్లో ఎన్నికల కోసం చేశారు. వీటినన్నింటి మధ్యలో కులాలపై ఇచ్చే సందేశం ఇలాంటిది అనేదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమాపై మెగా వారసులారు నిహారిక కొణిదెల బ్రాండ్ చేరడంతో కొంచెం ఈ సినిమాపై అందరం మాట్లాడడం జరిగింది. అలా ఈ ట్రైలర్ అలాంటివి వచ్చినప్పుడు బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా మాత్రం వాటికి మించే ఉంటుంది అని చెప్పడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఈ సినిమా కొన్ని ప్లస్లు కూడా ఉన్నాయి. కానీ డిఫరెంట్గా కొన్ని ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. 30-35 సంవత్సరాల ఏజ్ ఉన్న వారికి అందరికీ మంచిగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రొసీడింగ్ని దర్శకుడు ఆ రకంగా కట్ చేసి అండని చెప్పాలి. అలాగే తెలుగు ఫ్రెండ్షిప్లో యూత్ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు తప్పక గుర్తుండిపోతాయి. ఒక హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కేరింత లాంటివి ఆయా సమయాల్లో వచ్చి అలరించాయి. అయితే కమిటీ కుర్రాలు వారిని సరసన నిలుస్తుందని చెప్పవచ్చు. హ్యాపీ డేస్ కొంచెం తక్కువ, కేరింత కంటే ఎక్కువగా కమిటీ కుర్రాలు అలరిస్తారు. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో డిఫరెంట్గా సాగిందని చెప్పాలి. బేసిక్గా ఇది విలేజ్ డ్రామా కావడంతో దాదాపుగా అందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగి ఉన్నప్పుడు సిటీలో సెటిల్ అయిన వారికి ఫ్రెండ్స్ మిస్ అవుతున్న వారిలో గొడవలు, ప్రేమలు వంటి చాలా బాగా చూపించారు దర్శకుడు. అయితే ఈ సినిమాలో కొంచెం వీక్గా అనిపించిన పొలిటికల్ టచ్ సీన్స్ అదిరిపోతాయి. ఎప్పటి నుంచో ఒక ఊరిలో ఒక్కతనే సర్పంచ్గా కొనసాగడం, వారికి యువత ఎదురు తినడం వంటి ప్లాట్ఫామ్లో చాలా సినిమాలు వచ్చాయి. అదే నిహారిక అన్నయ్య రామ్ చరణ్ చేసిన రంగస్థలం, తన సొంత అన్నయ్య వరుణ్ తేజ్ చేసిన ముకుంద సినిమాలు ఈ సినిమాలో సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు గుర్తుకు రాక మానవు. కాకపోతే ఈ సినిమాలో మేజర్ హైలైట్ ఇలాంటి లైన్ లేని నడిపిస్తే విధంగా అని చెప్పుకోవచ్చు. 100లో సుమారు 75-80% వరకు పెద్దగా బోర్ కొట్టకుండానే ఈ సినిమా వెళ్ళిపోతుంది. ఇది మంచి విషయమని మానవు. ఇక టెక్నికల్ ఎలా ఉందంటే సినిమాలో టెక్నికల్ కూడా మెప్పిస్తుంది. నిహారిక అండ్ పెట్టిన ప్రతి రూపాయి యూట్యూబ్ ఆయం చేశారు. ముఖ్యంగా అనుదీప్ దేవ్ మ్యూజిక్ మెప్పొందించాడు. ఇక డైలాగ్, నాచురల్ డబ్బింగ్, విజువల్ బాగున్నాయి. ఇంకా దర్శకుడు యాదు వంశీ కోసం చెప్పాలంటే ఈ సినిమాకు అతడు చాలా సింపుల్ లైన్లో తీసుకువెళ్ళాడని చెప్పవచ్చు. మన కమిటీ కుర్రాళ్ళ విషయంలో వస్తే నటించిన వాళ్ళు సందీప్, సరోజిన, యశ్వంత్, పెండ్యాల, శ్రీనాథ్ వర్మ, సాయి కుమార్ పలువురు నటించారు. ఇక దర్శకత్వం మధువంశీ, నిర్మాతలు పద్మజ కొణిదెల, జయలక్ష్మి.